హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/9/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, పాడ్యమి ఉదయం 9:47 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. ఉత్తర నక్షత్రం పూర్తిగా ఉంటుంది ఇవాళ. అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం. అలాగే అమృత ఘడియలు రాత్రి 10:06 నుంచి 11:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:40 వరకు. వర్జము ఉదయం 11:17 నుంచి 1:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:24. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన సరళి బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి అత్యుత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, గ్రూప్స్ లాంటి పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలిగే శుభయోగం. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, శుభకార్యాచరణ, ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని పూనుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా ఆ కార్యం సంపూర్ణంగా విజయవంతంగా పూర్తవుతుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్య శుభయోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంది. రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి జరిగినటువంటి పొరపాట్లని సర్దిద్దుకోగలిగే అవకాశం. ముఖ్యంగా విద్యార్థుల్లో మంచి మార్పు, ఒక ఉన్నతమైనటువంటి కార్యాచరణ, ఒక పట్టుదల, ఒక మంచి కృషి, నేను ఇది సాధించాలని తపనతో మీరు ముందడుగు వేసే అవకాశం. దానివల్ల మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, విద్యాప్రాప్తి. ఉద్యోగంలో కూడా తప్పకుండా ఈరోజు నేను ఉద్యోగం సంపాదించాలి, ఇంటర్వ్యూ ఎట్టి పరిస్థితుల్లో నేను జాబ్ కొట్టాలి అనేటువంటి భావనతో ఉంటారు. తప్పకుండా మీరు అటువంటి శుభయోగాలు. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ధన సహాయం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, సమస్త రోగ నాశనం, సమస్త రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం. అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట్లకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ అత్యుత్తమైనటువంటి శుభయోగాలు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంది. సినిమా రంగంలో కూడా అభివృద్ధి చాలా బలంగా కనబడుతుంది. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత లాభదాయకమైనటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు. సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, కొత్త వ్యాపార ఆలోచనలు,
వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, లోన్ సౌకర్యం, రుణ విమోచనం, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడైనా పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించవచ్చు. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెవరికి లాభం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పలుకురాలు పండించేవారి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యధికమైనటువంటి శుభయోగాలు. జ్యోతిష్య పండితులకి అవార్డు, రివార్డులు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను చాలా అనుకూలమైనటువంటి భాగస్వామితో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. చేతి నిండా ధనం ఉంటుంది, ప్రశాంతమైన జీవనం ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా వాక్చాతుర్యం, మంచి పలుకుబడి, గొప్ప గొప్ప వారితో పరిచయాలు, ఒక స్థాయి కాంట్రాక్టులు పొందిన అవకాశం. పెద్ద పెద్ద కాంట్రాక్టులు దాదాపు ఈరోజు మీరు ఒక మంచి ముఖ్యమైన టెండర్ని క్వాలిఫై అవుతారు. దాదాపు 100 నుంచి 300 కోట్ల టెండర్లో మీరు లాభాలు పొందిన అవకాశం. అంటే ఆ టెండర్ మీకే వచ్చే అవకాశం. తప్పకుండా అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో కలయిక, అంటే నూతన వ్యాపారాన్ని పెట్టుకుంటారు, భాగస్వామి కలుపుకుంటారు, తప్పకుండా అభివృద్ధి బాగుంటుంది. అలాగే కుటుంబ పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వరకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, నర్సరీ తోటలు, పూజ, ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి అభివృద్ధి పొందుకునే అవకాశం. తప్పక మీ టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి విదేశీయానము, విద్యాభివృద్ధి. నేను ఈ పరీక్ష ఫెయిల్ అవుతానేమో అన్నటువంటి వ్యక్తులు కూడా సునాయాసంగా మీ పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశం. ఎందుకంటే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బలంగా ఉంటుంది. అటెంప్టేషన్ బాగా చేస్తారు, కానీ కన్ఫ్యూజ్ అవ్వడం, నేను సరిగా రాలేదేమో అనుకుంటారు. బట్ మీరు అటెంప్టేషన్ సరిగ్గా చేశారు, చేయగలరు. కానీ అటువంటి ఉన్నత విద్యాభివృద్ధి, ఎస్ఏటి కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటిది తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశం. అనుకున్నటువంటి పరిపూర్ణ విద్యా ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, స్థిర ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ. గత మాసంలో లేదా 6 మాసాల క్రితము లంచగొండిగా పట్టుబడిన మీరు ఇచ్చినటువంటి ఒక సమాజం, అంటే మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వారికి సరిగా ఉండడం, అంటే మీ యొక్క విషయం చెప్పారు వాడు, మీ నిర్ణయాన్ని ఇలా ఉంటుంది, ఇలా జరిగింది, పొరపాటు అని చెప్పడం వల్ల, విశ్లేషణ వల్ల తప్పకుండా మీ ఉద్యోగాన్ని మొదటి తప్పుగా భావించో లేదా మీ తప్పు లేదని భావించో మీ ఉద్యోగాన్ని మీకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, సోదర మైత్రి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, బంధువులతో, మిత్రులతో ఆనంద యోగాలు, అదృష్టాది శుభకార్య ఆచరణ. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి లాభాలు పొందుకోవచ్చు, ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా వస్త్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఆరోగ్య లాభం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి బాగా కనబడుతోంది. స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూల శుభస్థితి. అలాగే కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి బాగా కనబడుతోంది. సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ చర్చలు సఫలత.
అలాగే కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మానసిక శారీరక దృఢత్వాన్ని పొందుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం, జరిగినటువంటి పొరపాటుని, ఇబ్బందుల్ని అధిగమించగలిగేటువంటి ఆనందాది యోగాలు. ఈరోజంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతత, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాలు, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, అలాగే పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, జ్యోతిష్య పండితులకి అనుకూలంగా శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన, మంచి పట్టుదల, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర, శుభవార్తా శ్రవణాలు ఈరోజు బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి వ్యక్తులతో పరిచయం ఇవ్వాలి. రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి రోజు. అలాగే కాంట్రాక్ట్లు, కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, మంచి బాధ్యతల్ని పూర్తి చేయగలిగే అవకాశం. కుటుంబ బాధ్యతల్లో కానీ, ఆస్తి పంపకాల్లో కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, కోర్టు వివాదాల సమసిపోవడం, వ్యాపార పరంగా చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడ లాభాలు పొందుకునే అవకాశం. వ్యాపారంలో బ్రహ్మాండమైన అభివృద్ధి, భాగస్వామితో చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా లాభవంతమైన స్థితి. వస్త్ర లాభం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో వేడుక జరగడం, షష్ఠి పూర్తి మహోత్సవం కానీ, బారసాల కానీ జరుపుకునే అవకాశం. తప్పకుండా అనుకున్నటువంటి ఆనందకరమైన ఈరోజంతా మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి 7 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి భాగస్వామి వ్యాపారితో చాలా మంచి శుభయోగాలు. ఒక వ్యాపారం ఉన్నప్పుడే ఇంకొక కొత్త భాగస్వామి వ్యాపారితో ఇంకొక వ్యాపారం చేసే అవకాశం. ఆర్థిక విశేషాలు బలంగా కనబడుతున్నాయి. అంటే 2 రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలత. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించేవారు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎత్తుకు పై ఎత్తుగడ బలం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ఆత్మీయత కలియక, ప్రశాంతమైన వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది. వీరికి 4 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి అదృష్ట యోగాలే ఉన్నాయి. ముఖ్యంగా వీరికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగా కనబడుతుంది. లేదా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ఒక మంచి వ్యక్తితో పరిచయం, ఎలక్ట్రానిక్ వస్తువు లాంటి కొనుగోలు చేసే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. వస్తు లాభం, వాహన యోగం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చక్కటి అవకాశాలు, ఆర్థిక లాభాలు, ప్రశాంతమైన జీవనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి కూడా పొందుకునే అవకాశం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటే సూచన కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనయోగము, సినిమా రంగ వ్యాపార లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి ఒక మంచి పదవి లభించడం, కళాకారుల క్రీడల లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జులు, పరిశ్రమ అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద బాగా కనబడుతుంది. ఆత్మీయులతో ఆనందకర యోగం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్టం చెప్పవచ్చు. ఈరోజు మీకు చాలా సౌఖ్యం జీవనం చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభాన్ని పొందుకుని అదృష్ట యోగం, ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల్లో చాలా అద్భుతమైన శుభయోగాలు. ఒక మంచి శుభవార్త కూడా వింటారు. షష్ఠపూర్తి మహోత్సవం కానీ, లేదంటే బారసాల మహోత్సవం కానీ, ఒక రకమైనటువంటి కుటుంబంలో మీకు మంచి శుభవార్త వినే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జులు పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అద్భుతమైన శుభయోగాలు, అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ అనుకూల శుభస్థితి. తప్పకుండా ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణ విమోచనం, ఆనందకరమైన వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సంప్రాప్తించుకునేటువంటి అవకాశాలు. ఇదంతా మీకు ధన, ధాన్య, ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.